హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 27వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఎప్పుడైనా ఎలక్షన్లు జరిగితే ఎలక్షన్లు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి రిజల్ట్ వచ్చే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అంటే గవర్నమెంట్ వచ్చేసి లబ్ధిదారులకు అంటే ఫ్రీ ఆఫర్స్ ఏమి ఇవ్వద్దు, ఉచితాలు ఇవ్వద్దు, గవర్నమెంట్ నుంచి స్కీమ్లు ఇవ్వద్దు. ఇది కండిషన్ అన్నమాట ఎన్నికల కమిషన్ నుంచి. మరి ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి ఎన్నికల కోడ్ అయితే అమలు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇప్పుడు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తారా, పోస్ట్పోన్ చేస్తారా? పూర్తి వివరాలు తెలుసుకుందాము. మీరు చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయలేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది కొత్త ఛానల్, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు మీకు నేను 2 వర్షన్లు చెప్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ వెలుగు అనే పేపర్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి గవర్నమెంట్ పేపరు, అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఓనర్స్ అనమాట దీనికి. సో వెలుగు పేపర్ వచ్చేసి రిలేటెడ్ టు సీఎం రేవంత్ రెడ్డి, అంటే వాళ్ళకి సంబంధించినవి వీళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఏమిచ్చారు, అమల్లోకి కోడ్, కొత్త స్కీమ్స్కి బ్రేక్, 7 ఉమ్మడి జిల్లాల్లో అమల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్, పాత పథకాలు అమలు తప్ప కొత్త వాటికి నో ఛాన్స్, జిల్లాలో మంత్రులు శంకుస్థాపనలు బంద్. సో ఇప్పుడు చూడండి, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 7 ఉమ్మడి జిల్లాలో దాదాపు 40 రోజులు ఎలక్షన్ కోడ్ ఉంది. అంటే ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 3 వరకు. ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో తప్ప మిగతా అన్ని ఉమ్మడి జిల్లాల్లో కోడ్ వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో మార్చి 8 వరకు ఇప్పటికీ ప్రకటించిన స్కీమ్స్ మాత్రమే అమలు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు స్కీమ్ ప్రారంభించింది. లబ్ధిదారులకు నగదు బదిలీతో పాటు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ పత్రాలు అందజేసింది. ఇవి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయి. గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఏం చేసిందంటే, ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మేము యథావిధిగా ఇస్తాము. వీటికి ఎలక్షన్ కోడ్ అమలు ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ చేసినాం కనుక ఇవి ఇవ్వచ్చు. కొత్తవి ఏవి స్టార్ట్ చేయొద్దు. అదేవిధంగా శంకుస్థాపనలు అట్లాంటివి ఏమన్నా ఉంటే అవి చెయ్యొద్దు. మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ పథకాలు మేము ఇస్తాము, ఇవ్వచ్చు అని గవర్నమెంట్ చెప్తుంది. బట్ ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఎవరు? ప్రతిపక్షం అంటే కేసీఆర్ వాళ్ళ పేపర్ ఏంది? నమస్తే తెలంగాణ పేపర్లో ఏమేసిరు, ఈ 4 పథకాలు ఆగినట్టే, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు, ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్, కోడ్ గురించి తెలిసే 26న ప్రారంభించారా, 3 రోజులకే పరిమితమైన హడావిడి, ఏడాదంతా వరుసగా ఎన్నికలే. అయితే ప్రతిపక్షం కేటీఆర్ వాళ్ళ పేపర్ ఏం చెప్తుంది, ఈ 4 పథకాలు ఆగిపోతాయి, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది, ఇంకా ఇవ్వరు మీకు, మీరంతా వెయిట్ చేయవలసిందే. ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లే ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోగానే సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఈ విధంగా ఈ సంవత్సరం మొత్తం మీరు వెయిట్ చేయాలని అయితే ప్రతిపక్షం వాళ్ళు చెప్తుర్రు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాం కదా, మేము ఇచ్చేస్తాము, మీరేం టెన్షన్ పడకండి అని గవర్నమెంట్ చెప్తుంది. ఎప్పుడైనా గవర్నమెంట్ చెప్పిన దానికి ప్రతిపక్షం అనేది ఆపోజిట్లో చెప్తుంది. మనం ఏం చూడాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది, వస్తున్నాయా లేదో మాత్రమే చూసుకోవాలి. ఎప్పుడు ప్రతిపక్షం రైట్ కాదు, ఎప్పుడు గవర్నమెంట్ రైట్ కాదు. నడిచే ఎలా పాలన జరుగుతుంది అనే దాని మీద మనము డిసైడ్ అవ్వాలి. మనం ఓవర్ సైడ్ ఉండకుండా మనకు పథకాలు వచ్చినాయా రాలేదా, మనం లబ్ధి పొందినమా లేదా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, అది కామను. బట్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మేము ఇస్తామని చెప్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఇవ్వరు ఇప్పుడు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనం రేపటి నుంచి మనకి ఇస్తారా లేదా అనేది చూసేదాన్ని బట్టి మనము డిసైడ్ అవ్వచ్చు. గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది, ఏమని చెప్పింది, ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 లోపు ఇస్తామని చెప్పింది. ఇప్పుడే ఏమి ఇవ్వరు అని, ఇప్పుడే ఇచ్చేస్తాము, ఈ నెల 10 రోజులలో ఇచ్చేస్తామని అయితే ఏం చెప్పలేదు కదా. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 లోపు అని చెప్పింది. అయితే
ఒకవేళ ఎన్నికల కమిషన్ ఆపినా కూడా మీకు మార్చి 3 వరకే ఆగుతాయి. మార్చి 3 తర్వాత ఒకవేళ ఇస్తుంది. ఎన్నికల కమిషన్ ఏం రూల్స్ చెప్పకపోతే గవర్నమెంట్ అనుకున్నట్టుగా ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తుంది. ఒకవేళ ఎన్నికల కమిషన్ నిజంగానే ఆపాలి అని చెప్తే మాత్రం మార్చి 3 తర్వాత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 27న ఓటింగ్ జరుగుతుంది. మార్చి 3న రిజల్ట్ డిక్లేర్ అయినాక యథావిధిగా నడిచే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే గవర్నమెంట్ మేము ఇస్తామని చెప్తుంది. ఇదే అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.